ఈ వీడియోలో మనం కాంతి పరావర్తన నియమాల గురించి అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి తెలుసుకుందాం. మొదటి పరావర్తన నియమం ఒక దర్పణాన్ని తాకే పతన కిరణం, ఆ బిందువు వద్ద గీసిన లంబం మరియు పరావర్తన కిరణం ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయని చెప్తుంది. ఇక్కడ పతన కిరణం ఇన్సిడెంట్ రే అంటే ఒక దర్పణంపై పడే కాంతి కిరణం. అదే లంబం నార్మల్ అంటే ఈ పతన కిరణం దర్పణాన్ని తాకే బిందువు వద్ద గీసినటువంటి ఊహాత్మక రేఖ. అలాగే పరావర్తన కిరణం రిఫ్లెక్టెడ్ రే అంటే దర్పణం నుండి పరావర్తనం చెంది వెనక్కి మళ్ళేటువంటి కిరణం. ఈ మూడు కిరణాలు కూడా మొదటి పరావర్తన నియమం ప్రకారం ఒకే తలంలో ఉంటాయి. అయితే ఈ నియమం కేవలం 3D విధానంలో ముఖ్యమైనది, కానీ మనం ఇక్కడ 2D తలంలో ఉన్నాం కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. కానీ పరావర్తన ద్విమితీయ నియమం చాలా ముఖ్యమైన నియమం. ఈ నియమం ప్రకారం పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ పతన కోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే పతన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉండే కోణం, అంటే ఈ కోణం. దీన్ని మనం ఐతో సూచిస్తాం. అదే పరావర్తన కోణం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే పరావర్తన కిరణం లంబంతో చేసేటువంటి కోణం. దీన్ని మనం ఆర్తో సూచిస్తాం. ఈ పతన కోణం మరియు పరావర్తన కోణం ఇవి రెండూ కూడా ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి, అంటే ఎల్లప్పుడూ I = R అవుతుంది. దీని అర్థం ఏంటంటే ఒకవేళ పతన కోణం విలువ ఎక్కువగా ఉంటే పరావర్తన కోణం విలువ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. పతన కోణం తక్కువగా ఉంటే పరావర్తన కోణం కూడా అంతే తక్కువగా ఉంటుంది. ఒకవేళ పతన కోణం 0 డిగ్రీలైతే అంటే కాంతి కిరణం కనుక ఖచ్చితంగా లంబం వెంబడే ప్రయాణించి దర్పణాన్ని తాకితే అప్పుడు పరావర్తన కోణం కూడా 0 అవుతుంది, అంటే I = R = 0 డిగ్రీలు అన్నమాట. దీనివల్ల కాంతి కిరణం ఏ మార్గంలో వచ్చిందో తిరిగి అదే లంబం మార్గంలోనే వెనక్కి ప్రయాణిస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ రెండు సూత్రాలను గోళాకార దర్పణాలకు అన్వయించి వాటి ద్వారా ఏర్పడే ప్రతిబింబం యొక్క పరిమాణం, స్వభావం మరియు స్థానాన్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. అందుకోసం మనం ఒక పుటాకార దర్పణాన్ని తీసుకుందాం. ఈ పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రం Cకి అవతల వస్తువును ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో మనం ఎలా తెలుసుకోవచ్చో ఆలోచించండి. దీనికోసం మనం కొన్ని ప్రత్యేకమైన కాంతి కిరణాలను గీస్తాం. అందులో మొదటి కిరణాన్ని దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా గీద్దాం. మనకు తెలుసు కదా, ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం పరావర్తనం చెందిన తర్వాత ఖచ్చితంగా నాభి F గుండానే వెళ్తుంది. ఎందుకంటే సమాంతర కిరణాలన్నీ పరావర్తనం చెందాక ఏ బిందువు వద్దనైతే కేంద్రీకరిస్తాయో దాన్నే మనం నాభి అని అంటాము. కాబట్టి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం నాభి గుండా వెళ్తుంది. ఇంకా రెండవ కిరణం విషయానికి వస్తే దాన్ని నాభి గుండా ప్రయాణించేలాగా గీద్దాం. ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చిన కిరణం నాభి గుండా వెళితే దానికి వ్యతిరేకంగా నాభి గుండా వెళ్ళే ఈ కాంతి కిరణం పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ రెండు పరావర్తన కిరణాలను చూడండి. ఇవి రెండు ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కదా. కాబట్టి ఇక్కడే వస్తువు పైభాగం యొక్క ప్రతిబింబం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇలా ఇంకా మనం వస్తువుపై ఉన్న ప్రతి బిందువు నుండి కిరణాలను గీస్తే ఇక్కడ మనం పూర్తి ప్రతిబింబాన్ని గీయవచ్చు. కానీ అంతకంటే ముందు మనం వస్తువు పైభాగం నుండి మరికొన్ని కిరణాలను గీసి చూద్దాం. మూడవ కిరణాన్ని వక్రతా కేంద్రం C గుండా ప్రయాణించేలాగా గీద్దాం. గోళాకార దర్పణంలో వక్రతా కేంద్రం నుండి దర్పణ తలానికి గీసేటువంటి ఏ రేఖ అయినా లంబంగా ప్రయాణిస్తుందని
గుర్తుపెట్టుకోండి. అందువల్ల వక్రతా కేంద్రం గుండా వెళ్ళే ఈ కిరణం లంబం వెంబడే ప్రయాణిస్తుందన్నమాట. అయితే ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, లంబం వెంబడి వెళ్ళే ఏ కాంతి కిరణమైనా పరావర్తనం చెందాక తిరిగి అదే మార్గంలో వెనక్కి వస్తుంది. కాబట్టి ఈ కిరణం కూడా తిరిగి అదే మార్గంలో వెనక్కి ప్రయాణిస్తుంది. కాబట్టి ఇదే కిరణం దాని పరావర్తన కిరణం కూడా అవుతుంది. ఇక చివరగా 4వ కిరణాన్ని దర్పణ ధ్రువం P వద్దకు నేరుగా చేరేలా గీద్దాం. ఈ సందర్భంలో వక్రతా కేంద్రం గుండా వెళ్ళే ప్రధానాక్షమే లంబంగా పనిచేస్తుంది. అప్పుడు మనం పతన కోణం మరియు పరావర్తన కోణం సమానంగా ఉండేలా చూసుకుంటూ పరావర్తన కిరణాన్ని ఈ విధంగా గీయవచ్చు. ఇప్పుడు చూడండి, మనం గీసిన ఈ 4 పరావర్తన కిరణాలు కూడా ఒకే ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కదా. అంటే ఇక్కడే మన ప్రతిబింబం ఏర్పడుతుంది. దీన్ని బట్టి మనకు వస్తువును వక్రతా కేంద్రం Cకి అవతల ఉంచినప్పుడు ప్రతిబింబం వక్రతా కేంద్రం C మరియు నాభి Fల మధ్య ఏర్పడుతుందని తెలుస్తోంది కదా. అలాగే ఈ ప్రతిబింబాన్ని చూడండి, ఇది వస్తువు కంటే చిన్నదిగా తలక్రిందులుగా ఉంది కదా. ప్రతిబింబం తలకిందులుగా ఉందంటే అది నిజ ప్రతిబింబం. వీటిని మనం ఒక తెరపై పట్టవచ్చు. సో ఈ విధంగా మనం పరావర్తన నియమాలను ఉపయోగించి దర్పణం ముందు వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనే సమస్యను చాలా సింపుల్గా సాల్వ్ చేయవచ్చు. సరే, ఇప్పుడు ఒకవేళ వస్తువును ధ్రువం P మరియు నాభి Fల మధ్య ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో ఆలోచించండి. దీనికోసం మనం 4 కిరణాలను గీయాల్సిన అవసరం లేదు, కేవలం 2 కిరణాలను గీస్తే సరిపోతుంది. కాబట్టి మొదటి కిరణాన్ని ప్రధానాక్షానికి సమాంతరంగా గీద్దాం. ఇది పరావర్తనం చెంది నాభి F గుండా వెళ్తుంది. ఇక రెండవ కిరణాన్ని నాభి గుండా లేదా వక్రతా కేంద్రం గుండా గీయడం కుదరదు. ఎందుకంటే మనం వస్తువును నాభి మరియు వక్రతా కేంద్రం కంటే ముందు ఉంచాం. కాబట్టి ఇక్కడి నుండి మనం ఈ 2 బిందువుల మీదుగా కిరణాన్ని గీసినా అవి తిరిగి దర్పణాన్ని తాకవు. కాబట్టి మనం ఒకేసారి 4వ నియమాన్ని యూజ్ చేసుకుందాం. అంటే కిరణాన్ని నేరుగా ధ్రువం P పైకి గీద్దాం. ఇక్కడ ప్రధాన అక్షం లంబంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ కిరణం పతన కోణం ఎంతుందో అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. సరే, ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ 2 పరావర్తన కిరణాలను చూడండి. ఇవి ముందుకు వెళ్ళే కొద్దీ వికేంద్రీకరణ చెందుతున్నాయి కదా. అంటే ఇవి ముందుకు ఎంత ప్రయాణించినా ఎక్కడా కలుసుకోవు. కాబట్టి ఈ వైపు ప్రతిబింబం ఏర్పడదు. అందుకని మనం ఈ కిరణాలను వెనక్కు పొడిగించి చూద్దాం. అలా పొడిగించినప్పుడు ఇవి దర్పణం వెనుక ఒక బిందువు వద్ద కలుసుకుంటున్నట్లు మనకు అనిపిస్తుంది. అందువల్ల వస్తువు యొక్క పైభాగం ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ప్రతిబింబం దర్పం లోపల ఏర్పడుతుందన్నమాట. అలాగే ఈ ప్రతిబింబంను మనం చూస్తే ఇది వస్తువు పరిమాణం కంటే పెద్దదిగా మరియు నిటారుగా ఉంది. నిటారుగా ఉండే ప్రతిబింబాలన్నీ మిథ్యా ప్రతిబింబాలు. వీటిని మనం తెరపై పట్టలేము. ఇప్పుడు చివరిగా కుంభాకార దర్పణం ముందు ఒక వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో చూద్దాం. దీనికోసం కూడా ఇంతకు ముందు ఉపయోగించినటువంటి 4 కిరణాల నియమాలనే మళ్ళీ యూజ్ చేద్దాం. అయితే పుటాకార దర్పణాలలో కన్నా కుంభాకార దర్పణాలకు కిరణాలను గీసినప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. సరే, మొదటి కిరణాన్ని ప్రధానాక్షానికి సమాంతరంగా గీద్దాం. అయితే ఇది లోపల ఉన్న నాభి గుండా వెళ్ళదు. దానికి బదులుగా ఇది దర్పణం లోపలి నాభి నుంచి వస్తున్నట్లుగా బయటకు పరావర్తనం చెందుతుంది. ఇక రెండవ కిరణాన్ని దర్పణం వెనక ఉన్న నాభి వైపుగా ప్రయాణించేలా గీద్దాం. ఇలా నాభి వైపుకు వెళ్ళే పతన కిరణం
పరావర్తనం చెందిన తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. అయితే ఈ రెండు కిరణాలు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకోవడానికి సరిపోతాయి. కానీ ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం మనం మిగిలిన కిరణాలను కూడా గీసి చూద్దాం. మూడవ కిరణాన్ని దర్పణం వెనక ఉన్న వక్రతా కేంద్రం సి వైపుగా ప్రయాణించేలా గీద్దాం. ఇది నేరుగా లంబం మీదుగా వెళ్తుంది. కాబట్టి పరావర్తనం చెందిన తర్వాత తిరిగి అదే మార్గంలో వెనక్కి వచ్చేస్తుంది. ఇక చివరిగా నాలుగవ కిరణాన్ని నేరుగా ధ్రువం పి వద్దకు పంపినప్పుడు పతన కోణం మరియు పరావర్తన కోణం సమానంగా ఉండేలా చూసుకుంటూ ఈ కిరణం పరావర్తనం చెందుతుంది. ఇప్పుడు ఈ 4 పరావర్తన కిరణాలను చూడండి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి దూరంగా విడిపోతూ ప్రయాణిస్తున్నాయి కదా. అంటే ఇవి ఎక్కడా కలుసుకోవు. కాబట్టి మనం ఈ 4 కిరణాలను దర్పణం వెనుక భాగంలోకి వెనక్కి పొడిగిద్దాం. అలా వెనక్కి పొడిగించినప్పుడు ఇవన్నీ దర్పణం వెనుక ఒకే ఒక బిందువు వద్ద కలుసుకున్నట్లు కనిపిస్తాయి. దీన్ని బట్టి వస్తువు యొక్క పైభాగం ప్రతిబింబం ఇక్కడే ఏర్పడుతుందని మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ వస్తువు యొక్క పూర్తి ప్రతిబింబం దర్పణం లోపల ధ్రువం పి మరియు నాభి ఎఫ్ల మధ్య ఏర్పడుతుంది. అలాగే ఈ ప్రతిబింబాన్ని చూస్తే ఇది వస్తువు కంటే పరిమాణంలో చిన్నదిగా మరియు నిటారుగా ఉంది. కాబట్టి ఇది ఒక మిథ్యా ప్రతిబింబం. దీన్ని మనం తెరపై పట్టుకోలేము. సో ఈ వీడియోలో మనం పరావర్తన నియమాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ నియమాలు దర్పణాలపై పడిన పతన కిరణాలు ఏ విధంగా పరావర్తనం చెందుతాయో తెలియజేస్తాయి. వీటిని ఉపయోగించి మనం దర్పణాల ముందుంచిన వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడతాయో చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు.